ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తి మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆ వ్యక్తి ఒక మర్మంగాన్ని కోసేసింది బ్లేడ్ తో ఒక మహిళ. ఎస్, దీని ఎట్టిట ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హార్దేశ్ జిల్లా పాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉజ్జాయ్ విలేజ్ సుధీర్ కుమార్ పంకజ్ వైఫ్ ఆర్తి. ఈ ఆర్తి అనే మహిళకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, వేరే ఒక వ్యక్తితో ఉంటుంది, పంకజ్ అనే వ్యక్తితో. అయినా కానీ సుధీర్ కుమార్ పైన ప్రేమ పోలేదు. ఇక మే 6 రీసెంట్ గా సుధీర్ కి కర్షాలి విలేజ్ లో ఇంకొక మహిళతోటి మ్యారేజ్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఆర్తి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎలా అయినా సరే అతని పైన కక్ష తీర్చుకోవాలని చెప్పి అతనికి ఫోన్ చేసి, నీతో నాకు మాట్లాడాలనిపిస్తుంది, నేను కలవాలనిపిస్తుంది అని ఒక తోటకి పిలిచి, తర్వాత ఏదో ఆఫర్ ఇచ్చినట్టుంది నాకు అని చెప్పేసి అతను ఆమె వద్దకు వెళ్ళి, తర్వాత వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ లాంటిది ఏర్పడింది. ఈ గొడవ మధ్యలోనే ఆర్తి బ్లేడ్ తీసి తన మంగళాన్ని కోసిందంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఇది చాలా దారుణమైన ఘటన. ఈ మధ్య కాలంలో చూసుకుంటే మహిళలు ఇలా మర్మంగాలు పోయడం కానీ, లేదంటే డ్రమ్లో వేసి సిమెంట్ చేయడం కానీ, లేదంటే చంపేసి ఊపిరాడకుండా చంపేసి ఒక పాములు పట్టేవాడి ద్వారా ఒక పామును తీసుకొచ్చి వాటితో కాటు వేయించి ఒళ్ళంతా కూడా విషం పాతిన తర్వాత, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో కానీ ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో కానీ ఈ విషయాలు ఏవి కూడా బయటపడకుండా మేనేజ్ చేయడానికి ఇలాంటి పథకాలన్నీ కూడా వేస్తా ఉన్నారు. ఇక డ్రమ్ముల సంగతి అయితే ఆ బాడీ అనేది ఎవరికి దొరకదు, ఆ డ్రమ్ములో సిమెంట్ చేసిస్తే ఎవరికి దొరకదు కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరెంత క్రైమ్ చేసినా మీరు పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మీరు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లో చూసి క్రైమ్ చేసినా మీరు ఖచ్చితంగా పోలీసులకి దొరుకుతారు. సో చాలా మంది ఈ రకంగా పాల్పడుతున్న సంగతి, ముఖ్యంగా పెళ్ళైన వారు. ఇక్కడ ఆర్తి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, పంకజ్ అనే ఒక భర్త ఉన్నారు, అయినా కానీ సుధీర్తో వివాహిత సంబంధం. మధ్యకాలంలో ఈ వివాహిత సంబంధం, అక్రమ సంబంధాలు ఉన్నవారు వీళ్ళందరూ కూడా వారి బిడ్డలను కూడా చంపేసుకుంటారు. వాళ్ళు అడ్డొస్తున్నారు అని చెప్పేసి 6 నెలల నుంచి 6 సంవత్సరాలకు ఉన్న ఆ పసికందుల ప్రాణాలు కూడా తీస్తా ఉన్నారు. ముఖ్యంగా అలా పసిబిడ్డల ప్రాణాలు తీసే మహిళలు ఎక్కువగా మహిళలే ఉన్నారు. సో ప్రేమించిన వ్యక్తి కోసం దేనికైనా తెగిచ్చేస్తున్నారు చాలా మంది, రైట్? ఒకసారి మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వివరాల్లోకి వెళ్తే, పాలి స్టేషన్ పరిధిలో గుజీసే గ్రామానికి చెందిన సుధీర్ కుమార్ పంకజ్ అనే వ్యక్తి భార్య అయిన ఆర్తి గత 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి మధ్య సన్నిహిత్యం కొనసాగుతుండగానే సుధీర్ కు మే 6వ తేదీన జస్మై కిరణా గ్రామానికి చెందిన వేరే యువతితో వివాహం జరిగింది. తనను కాదని సుధీర్ మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని ఆర్తి తట్టుకోలేకపోయింది. అప్పటి నుండి అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని సమయం కోసం వేచి చూసింది. ఈ క్రమంలోనే ఒకసారి మాట్లాడాలి, నిన్ను కలవాలి అని సుధీర్ని నమ్మించి కుర్సేల గ్రామం వెలుపలున్న ఒక చెరుకు తోటకి ఆర్తిని పిలిపించింది. ప్రియురాలి మాటలు నమ్మి అక్కడికి వెళ్లిన సుధీర్ ఆమె మొదట వాగ్వాదానికి దిగింది. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో ముందే పథకం వేసుకున్న ఆర్తి తన వద్ద పొదునైన బ్లేడ్ తో సుధీర్ మర్మంగాల్ని కోసివేసింది. ఈ దాడితో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే సుధీర్ కుప్పకూలిపోయాడు. తర్వాత అతన్ని గమనించిన స్నేహితుడు వెంటనే సుధీర్ ని మోటార్ సైకిల్ పై 2 వీలర్ వెహికల్ పై షహాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అతన్ని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పాలి పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. నిందితురాలు ఆర్తిని అగంపూర్ తీరాహా వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలని ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక వివాహిత ప్రియుడిపై ఇలాంటి కిరాతకానికి పాల్పడడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా లోతైన దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి. సో గైస్, చూసారు కదా, వింటుంటేనే చాలా షాకింగ్ అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అంటే పెళ్లి కాని వారి ఇలాంటి వీడియోలు చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా వారి లవర్స్ కావచ్చు, లేదంటే వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రియురాలతో కావచ్చు, వారు ఎక్కువగా ఇలాంటి ఘటనలకి పాల్పడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఆలోచించండి.
జాగ్రత్తగా కుటుంబంలో ఖచ్చితంగా సలహాలు తీసుకోండి, ముందుకు వెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు పోతాయి. ఇక ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా శృంగారం ఉన్న టైంలో దాడి జరిగి ఉంటుంది. అప్పుడే ఆమె ఈజీగా దాడి చేయగలుగుతుంది, ఎందుకంటే అతను ఫ్యాంట్ వేసుకుని ఉంటాడు, ఈజీగా అంత అటాక్ చేయడానికి కాదు. సో వాళ్ళిద్దరు కూడా శృంగారంలో మునిగి తేలుతున్న టైంలోనే ఆమె కావాలని చెప్పి దాడి చేస్తున్నట్టుకుంటున్నా చెప్తా ఉన్నారు చాలా మంది. అండ్ ఆ మధ్యన కూడా ఇటువంటిది ఒక ఘటన జరిగింది. ఇలానే కోపం పెంచుకున్న ఒక మహిళ తన ప్రియుడిని పిలిచి అతని శృంగారం అయిపోయిన తర్వాత కుర్చీలు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సడన్ గా ఒక కత్తి తీసి అతను మర్మంగా దాడి చేసింది. అతను స్పాట్ లోనే చనిపోయాడు. సో ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కేర్ తీసుకోండి. ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించండి. లేదంటే మీరు కొంచెం మానసికంగా వారి వల్ల ఎఫెక్ట్ అయితే ఇబ్బంది మీకు అనిపిస్తుందంటే సైకాలజిస్ట్ ని కంపల్సరీ కలవండి, కౌన్సిలింగ్ తీసుకోండి. లేదంటే మీరు దాడి చేసినా, మీపైన దాడి చేసినా అది చాలా ఇబ్బంది. దాడి చేస్తే జైలుకి వెళ్తారు. ఒకవేళ మీపైన దాడి చేస్తే మీ ప్రాణాలు పోయే పరిస్థితి. ఆలోచించండి.